నిర్దిష్టమైన ఆశయాలతోనే లక్ష్యాలు చేరుకొని కొత్త ప్రపంచాన్ని సృష్టించగలమని రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ వీరసిటీ జూనియర్ కాలేజ్ విద్యార్థుల వీడ్కోలు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొదిలి తహసీల్దార్ ఎంబి కృష్ణారెడ్డి ప్రసంగిస్తూ కృషి లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్లు వెతకడం లాంటిదన్నారు. ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి విజయలక్ష్మి, బెల్లంకొండ శ్రీనివాసులు, వీరశెట్టి జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీనివాసులు, కాలేజ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धन विनाशाय వారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. తెలుసా ఎలా అర్పించారో తెలుసా? వాళ్ళను ఆంగ్లేయులు ఒక కేసు నిమిత్తం పెట్టి ఉరి తీయాలని చెప్పి ఉరికమ్మ మీదకి వెళ్ళేటప్పుడు అప్పుడు జడ్జి గారు ఒక కోరిక అడిగారట. అయ్యా, మీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పండి, తీరుస్తామని చెప్పి. అప్పుడు ఆ ముగ్గురు ఏమడిగారో తెలుసా? వాళ్ళు అడిగారట, సార్ మమ్మల్ని ఉరి తీయద్దండి, భూమి మీద నిలబెట్టి కాల్చి చంపండి అన్నారట. ఏమన్నారు? భూమి మీద నిలబెట్టి కాల్చి చంపండి అని. అపోయినటువంటి జడ్జి ఆంగ్లేయ అధికారులందరూ కలిసి ఏంటయ్యా అంటే, ఉరి తీస్తే నా ప్రాణం గాల్లో పోతుంది, భూమి మీద కాల్చి చంపితే నా ప్రాణం నేను పెళ్లించిన మాతృభూమి భరత మాత మీద నా ప్రాణం పోతుంది. అది వాళ్ళు దేశం కోసం చేసే సేవ. ఇప్పుడు మీరు నీ దేశం కోసం, ఈ రోజు నువ్వు విద్యార్థివే, రేపు నువ్వు కాబోయే విధాతవి, జాతిని నిర్దేశించే నిర్మాతవి. ఎలా ఉండాలి? గుంటూరు